ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు స్వప్న. నేను పెద్దంబర్పేటలో ఉంటాను. నాకు ఈ ధ్యానంలోకి రాకముందు కొంచెం బాగా బ్యాక్ పెయిన్ ప్లస్ దీనికి తోడు ఇంట్లో పరిస్థితులు నాకసలు సహకరించకపోయేది. నేనెప్పుడూ బాధగా, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉండేదాన్ని. మా సిస్టర్ ఇక్కడ పిరమిడ్‌కొచ్చి డైలీ మెడిటేషన్ చేస్తుండేది. భగవద్గీత క్లాసెస్ అవి వింటుండేది. చాలా సార్లు చెప్పింది. అయినా కూడా నేను వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. ఒకసారి నాకు చిన్న సర్జరీ ఒకటి అయ్యింది. ఆ తర్వాత "నువ్వు కొన్ని రోజులు రా, నీకు నచ్చితేనే చెయ్యి, లేకపోతే లేదని" చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి తన మాటగా వచ్చిన నేనిక్కడికి. వచ్చిన తర్వాత నాకు నరసింహరావు గారు పరిచయం అయ్యారు. వాళ్ళు ఈ మెడిటేషన్ ఎలా చేయాలి, ఏంటి నాకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, నేను అప్పటి నుండి మెడిటేషన్ చేయడం ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. డైలీ యూట్యూబ్‌లో మా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూస్తుంటాను. పిఎంసిలో ఈ పుట్ట సింధూర గారివి, ఆహ్, ఇంతకుముందు పత్రిజీ వీడియోస్ అవి చాలా అన్నీ చూస్తుంటాను. ప్లస్ దీనికి తోడు నర్సింగ్ అన్న ఆత్మజ్ఞాన క్లాసెస్ అవుతున్నాయి కదా డైలీ, అవి కూడా చూస్తుంటాను. అన్నీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చెయ్యాలి. భగవద్గీత తెలుసుకోవాలి. అసలు మనిషి ఎలా జీవించాలి ఈ ప్రాపంచికంలో, ఇదంతా తెలుసుకొని మనిషి నడుచుకోవాలని నా కోరిక. ఈ అవకాశాన్ని కల్పించిన పిఎంసి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.